తీసుకుంట్రా. రే ఏంటిది? తెలియకుండా తింటున్నావా? బత్తాయి. కాయ కోసి కారం పెడతా. నేను అడుగుతుంది ఇదేంటిదని. ఇదేంటో తెలియకుండానే ఇంత అయ్యావా? చందా. ఏంటి దందానా? కాదు, చందా. ఎంత? 100? నీకు బుద్ధి ఉందా? ఇంతమంది వస్తే 100 ఇస్తావా? చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కొని డిబ్బీ సంకలో పెట్టుకొని వెళ్ళిపోతారు అనుకున్నావా? మరి ఎంత ఇద్దామంటావే రాహుల్? మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దామంటావా? ఏంట్రా చూస్తున్నావు? రే నువ్వు చెప్పింది కట్టేరా, ఈడు కొంచెం తేడాయే. అబ్బో, గల్లీలో అందరు ఇచ్చారు, నువ్వు కూడా ఇస్తే మర్యాదగా వదిలేసి వెళ్ళిపోతాం. వీడికి లెక్క. ఈ అరయ్యాలి నీకు స్కూల్ లేదంటరా? నువ్వేం టీచర్ వేంట్రా? వారం రోజుల పండగ ఉంది. అవును, వినాయక చవితి. అయితే మనం మానేసాం కదరా లాస్ట్ ఇయర్ నుంచి చేయడం. ఎవడు ఇళ్ళల్లో అటు చేసుకుందాం. ఆ కుమారబాబు గారు ప్రెసిడెంట్ కింద ఉండేవాడు దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ కింద ఎవడుంటాడు? నువ్వు ఉన్నావు కదరా బాన్ లీడరు. అదే బాన్ లీడరు. చిట్టి లేద్దాం, ప్రెసిడెంట్ ఎవడో తేల్చేద్దాం. నేనేనా? నువ్వేది రే 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 నువ్వే. నా పేరు రాకూడదు, నా పేరు రాకూడదు, నా పేరు రాకూడదు, నా పేరు రాది. అది చెప్పాను కదా మామ, నువ్వు బాన్ లీడర్ అని. నువ్వేరా ప్రెసిడెంట్ మామా. అరే 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 మనం అడగాల్సిన ఇల్లు వచ్చిందిరా. మీరు సైలెంట్గా ఉండండి, నేను జాగ్రత్తగా మేనేజ్ చేసి అడుగుతాను, ఓకేనా? అరే వాడితో అడిగిద్దాం రా. ఈడితోట మాటకి మధ్య మీటర్ గ్యాప్ అవుతుంది. ఈ సంగతి చెప్పేలోపు చెన్నైలు రావచ్చు. ఈడితో అడిగించిన వేటరా. అంటే లాస్ట్ టైం వాడితో అడిగించాం రా, బాగా డబ్బులు వచ్చాయి, సెంటిమెంట్ అందుకని. సరే పా 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 పదండి. నడవండ్రా. ఆగండ్రా. ఏంటి ఎలా వచ్చారు? అది సార్ అడుగు. అది సార్ గుడ్ నైట్ చెప్తున్నాడు. గుడ్ నైటా? పర్లేదమ్మా. ఎవరి అబ్బాయి కొత్తడా? కాదు నచ్చాడు. దాందే ఉంది లేవయ్యా. ఏంటో చెప్పండి. తర్వాత ఏదో చెప్పయ్యా, వినడానికి ఏదోలా ఉంది. ఒరే ఆగు, పూజ గురించి చెప్తాను. పూజ ఏంది? గు పువ్వు అంటాడు. ఎంతవరకు విషయం చెప్పడే, నువ్వు చెప్పు. అంటే వినాయక చవితి ఇంకా 1 వీకే ఉంది కదండి, పనులు స్టార్ట్ చేద్దామని చందాకి వచ్చా. చాలా ఫాస్ట్ గా ఉన్నారే మీరు కుర్రాలు కాదయ్యా, గుర్రాలు. సార్ ఇంకెందుకు సార్ లేటు, మంచి నెంబర్ రాసేస్తే అయిపోద్ది. లాస్ట్ టైము విగ్రహం చాలా చిన్నదిగా పెట్టారయ్యా. పక్క వీధిలో చూడండి, చాలా పెద్దది పెట్టారు మనకన్నా. ఈసారి 9 అడుగుల 2 అంగుళాలు సార్, పైన 2 గొడుగులు ఎక్స్ట్రా సార్. అది అలా ఉండాలయ్యా. స్టేజ్ బండ్లు ఎంతవరకు వచ్చాయి? డెకరేషన్ కి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిందా? అన్నట్టు పూలు ఫుల్గా ఉండాలి, డల్లుగా ఉండకూడదు. తప్పకుండా అండి. బడ్జెట్లో అయిపోతుందని బంతిపూలు పెడతారేమో. లేదండి, కాస్ట్లీగా ప్లాన్ చేస్తాం. చూసుకోండి. ఓకే. అన్నట్టు లాస్ట్ టైము లైట్ వర్క్స్ చాలలేదు, ఫైర్ వర్క్స్ పేర్లేదు. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం సార్. అలా అవ్వదు సార్. అన్నట్టు టైంకి ప్రసాదాలు ఉంటాయా? నేనే తీసుకొచ్చి ఇస్తా సార్ మీకు. చూసావా, గణపతి ప్రసాదాలు తెస్తున్నాడు. చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ టైం 10వ రోజు నాకు ప్రసాదాలు అందలా. ప్రసాదం నేనైతే మనసులో పెట్టుకున్నా. మీరు మంచోళ్ళు సార్. పక్కన పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్ది మనసులో పెట్టుకుంటారు. ప్రసాదాలు అంతేనే మీకు ప్రశంసలు రా. అవును సార్. రాయండి సార్. రాద్దాం గానే. లాస్ట్ టైము డబ్బులు బ్యాచ్ ఎవరు పంపించారు? వీళ్ళకి తెలిసిన ఎవరు తీసుకొచ్చారు సార్? లేదు సార్, వాళ్ళ డబ్బులు బాలా స్టెప్పులు బాలా మనలో అనమాట. చెప్పండి సార్. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ నుంచి వస్తారు. ఇరగా తీసేస్తారనుకో. ఓకే సార్. 10 రూపాయలు అటు ఇటేనా చేయిపిచ్చేద్దాం. అవన్నీ మాట్లాడేశాం సార్, మీరు రాయండి ముందు. అన్నట్టు లాస్ట్ టైం ఎంత రాశాను? అది ఎంత రాశారా? 1116 అంతా. గుర్తొచ్చింది సార్. లాస్ట్ టైం రాసిన దానికంటే కొంచెం ఎక్కువ రాయండి సార్. అందుకే ఇది అడిగింది. అక్షరాల 11 రూపాయలు. తీసుకోవాలి గణపతి ప్రసాదం. థ్యాంక్ యూ సార్. పదండ్రా, బ్యాగ్ నిండిపోవాలి వాళ్ళ.
అందులో మనుషుల కన్నా కుక్కలు ఎక్కువ ఉన్నారా? చూడరా బండి ఎంత బాగా చూసుకున్నాడో, క్లాత్ కప్పుకుంటున్నాడు. బైక్ స్టార్ భయ్యా, బైక్ స్టార్ భయ్యా. ఏంటి వినాయక చవితి చందాకు వచ్చాం భయ్యా. మీ డబ్బాలు తీసుకొస్తే మేము డబ్బులు తీసుకురావాలా? సంపాదించిందంతా దాని చీరలకి నా బీర్లకి దీని పెట్రోల్కి అయిపోతుంది. ఇంకేమివ్వాలి మీకు? ఇదేదో పెళ్ళం గొడవలా ఉందరా. చందాలా లేదు, దందాలా ఉంది. ఇస్తే తీసుకోవాలి లేదా మూసుకోవాలి. నువ్వేట్రా రాయకపోతే రాయితో కొడతావా? రాయండి. నువ్వు ఉండరా బాబు, సెంటిమెంట్ అన్నా. 4వ వాడి కోసం ఈ సెంటిమెంట్లా లేదు, పనిష్మెంట్లా ఉంది. అంటే పండగని చందాకు వచ్చాం. 100 ఇస్తే మందేస్తారు. మీరేట్రా చేసేది పండగ? బైక్ కింద మర్డర్ చేస్తాం. రే బండి మీద చేతి. సార్ మీరు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఇంట్రెస్టింగ్ మాట్లాడుతున్నారు మరి. చేతి పండ్రా అవతలకి. ఎంతమందికి ఇవ్వాలరా చందాల్లో ఏం లేవు, పక్కకు పోండి. మా నాన్న ఊరెళ్ళారండి, తర్వాత రండి. ఎంతమందికి ఇవ్వాలయ్యా, పని పట్టలేదా? ఎంతమందికి ఇవ్వాలయ్యా? ఇంటికి ఒకటి స్టే చేసుకుని కూర్చున్నాడు ఇక్కడ. మా నాన్నగారు లేరు, మళ్ళీ రండి. మాకు పండగ లేదు. మేము లక్ష్మీ గణపతి యంగ్ యూనియన్ నుంచి వచ్చామండి. నేను మూవీస్ చేయనండి. లక్ష్మీ గణపతి ఫిలిం రియాలిటీ షోస్ ఆర్ ఇంటర్వ్యూస్ అయితే ఇట్లకేం తక్కువలేదు, అదొక కర్మరా బాబు. మేము సినిమా వాళ్ళం కదండి, మాది గణేష్ ఉత్సవ కమిటీ. పండగ కదా ఈ అని. టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ మీరు పండగ అంటారు, నేను దండగా అంటాను. అదేంటండి అలా అంటారు? ఇట్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండి. మన డెమోక్రసీలో అది ఉంది. మొదలెట్టాడు. ఆడు మా ప్రెసిడెంట్ అండి. మీ ఫ్రెండ్ ప్రెసిడెంట్ అయితే మీకు గొప్ప, మా ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నాకు గొప్ప. ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండి. అంటే దేవుని విషయంలో ఇందాకే చెప్పాను మీకు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను దేన్ని స్పిరిచువల్గా తీసుకోను, ఓన్లీ సైంటిఫిక్ వేలోనే తీసుకుంటాను. అంటే సైన్స్కి అందంలో కూడా కొన్ని ఉన్నాయంటారు కదండి. స్కూల్ పిల్లవాడు పాస్ అవడం ఒక సైన్స్ అయితే పాస్ పోయడం ఇంకో సైన్స్. సో మీరు సైన్స్ గురించి మీ వే ఆఫ్ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాలండి. అంటే అలా కదండి, అందరం ఒక చోట ఉంటున్నాం కదా, అందుకని అందరూ కలిసి. సి మీ ఫేసెస్ని మీ అద్దంలో చూసుకున్నట్లయితే నా ఆలోచనలకి మీ ఆలోచనలకి సన్నీ డ్యూయల్కి సన్నీ లియోన్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ వోంట్ వర్క్ అండి. ఇప్పుడు ఏం చేయాలరా? ప్రతి సంవత్సరం లాగా ప్రెసిడెంట్ గా నువ్వే పెట్టాలరా. నేనెందుకురా? సెంటిమెంట్. నేనా? అంత డబ్బు నావాలి కాదు. పండగ స్టార్ట్ అవ్వగానే హుండీలో డబ్బులు పడతాయి, కానుకలు, లడ్డు వేలంపాట. నువ్వు పెట్టిన దానికన్నా ఎక్కువే వస్తాయరా. ప్రెసిడెంట్ కదా, తప్పదే ఇంకా చేద్దాం. ఒక్క నా కొడుకు రాలేదేంటి? రేయ్ ఎక్కడ చచ్చారు ఒక్కొక్కడను? మొత్తం అన్ని నేనే చేసుకుంటున్నాను. అది కాదా ఉండు. మా గర్ల్ ఫ్రెండ్ మిల్క్ షేక్ తాగుతుంటే హ్యాండ్ షేక్ అయ్యి చెయ్యి కాలిందిరా. ఒరే మిల్క్ షేక్ పడితే ఎందుకు కలుద్దిరా? అవన్నీ తర్వాత చెప్తాను కానీ నేను ప్రసాదం టైంకి వస్తాను. ఇంకొంటాను మరి, బాయ్. అంటే ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందిరా. బాస్ వర్క్ మొత్తం నాకే ఇచ్చాడురా. మీరు స్టార్ట్ చేయండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. చెప్పురా. ఎక్కడున్నావు బే? గుడివాడా? గుంటూరా? గుళ్ళో ఉన్నావా? ఓరే బాబు నువ్వు చెప్పిన పుణ్యకాలం కాస్త పూర్తి బతుకుతానురా నీకో దండం. ఒరే ప్రసాదాలు అందరిలోకి అట్టగెళ్తాయి కదా, చూసుకొని మళ్ళీ ఎదవగోలా. ఏంటి అంటే పూజ అయింది, ప్రసాదం తీసుకొచ్చాను. పూజ ఎలా జరిగింది? పూజ వల్ల జరిగింది. ఏంటి అసలు స్టేజ్ వైపు రావట్లేదు? గ్రూప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. ఓ బైపీసీ ఈసీయా? అది నీకు అర్థం కాదులే. మనకు అర్థం కాని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయా? ఏదేమైనా పార్కులు వెంట తిరుగుతూ మార్కులు పోగొట్టుకున్న వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. ఇంటి బయట పెరిగే మొక్క దగ్గర నుంచి ఇంట్లో పెరిగే కుక్క వరకు అంతా బాగుండాలని పూజ చేసి తీసుకొచ్చాను. వెళ్ళి ప్లేట్ పెట్టరా. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. ప్లేట్ పట్టుకొస్తాను. హలో, ఈ రోజు ఇచ్చేస్తాను సార్ పేమెంట్. అడ్వాన్స్ ఇచ్చాం కదా సార్. మొత్తం ఇవాళ కట్టేస్తాను సార్. నా బతికేంటే ఇలా అయిపోయింది. హలో, డబ్బులు ఎప్పుడు ఇస్తారమ్మా? మా వాడు తీసుకొస్తున్నాడు, దారిలో ఉన్నాడు. త్వరగా పంపించండమ్మా, మా ఓనర్ కట్టాలి. ఎండలో వేడివి, వానలో తడివి అన్నారు. చెత్తలో బీడీలో పడేశారు. ఆయన ఇంతవరకు ఊరంతా కలిపి ఒక చోట చేసేవారు భయ్యా.
తర్వాత పేట కొట్టి కాలనీ కూడా వచ్చింది, తర్వాత వీధి కూడా చేసేవారు. మరీ ఈ మధ్య రెండిళ్ళు కలిపి ఒక వినాయకుడిని నిలబెట్టేస్తున్నారు. పాపం చందాలు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎంత నెత్తారు? ఇది ఎక్కడో చూసినట్టుందా? లక్కీ టిప్ బాక్స్. మళ్ళీ నా పేరే వచ్చింది. మళ్ళీ తెద్దాం. తొట్టేమో నా పేరు వచ్చింది, ఏదో తేడాగా ఉందా? అన్నిటిలోనూ నా పేరే రాసి నన్ను ప్రెసిడెంట్ చేసి నా కాంపం ముచ్చుతారా?